ఈ మధ్యకాలంలో ఒకటి గమనించారా? మామూలు చికెన్ కంటే నాటుకోడికి డిమాండ్ మామూలుగా పెరగలేదు. ఆరోగ్యం, రుచి, ఆర్గానిక్ ఇలా ఏ కారణం చెప్పినా జనాలు నాటుకోడి వైపే చూస్తున్నారు. మరి పెరుగుతున్న ఈ డిమాండ్ను ఒక మంచి బిజినెస్గా ఎలా మార్చుకోవచ్చో ఈరోజు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. కానీ కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. అసలు నాటుకోడి బిజినెస్లో నిజంగా డబ్బులొస్తాయా? దీన్ని ఓ మోడరన్ డెలివరీ బిజినెస్లా చెయ్యొచ్చా? ఇంకా ఇందులో ఉండే అసలు లాభాలేంటి, నష్టాలేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానాలు వెతుకుదాం. సో ఇక్కడ మనం హడావిడి లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుందాం. నాటుకోడి మీట్ షాప్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దానిపై ఎటువంటి హైప్ లేకుండా కేవలం రియల్ బిజినెస్ విషయాలు మాత్రమే చూద్దాం. అసలు ఫస్ట్ పాయింట్, నాటుకోడికి ఇంత క్రేజ్ ఎందుకొచ్చింది? ఈ బిజినెస్ ఐడియా వెనుక ఉన్న అసలు అవకాశమేంటో అర్థం చేసుకోవాలంటే ముందుగా మార్కెట్ని నడిపిస్తున్న కారణాలేంటో చూద్దాం. ముందుగా ఒక్కసారి గుర్తు చేసుకుందాం, అసలు నాటుకోడి అంటే ఏంటి? సింపుల్గా, ఇది నెమ్మదిగా పెరుగుతుంది, కొవ్వు తక్కువగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అందుకే హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్లు దీనికే ఓటేస్తారు. మరి దీన్నెవరు కొంటున్నారు? డయాబెటీస్ ఉన్నవాళ్లా? అవును. జిమ్కెళ్లే ఫిట్నెస్ ఫ్రీక్సా? వాళ్లూ ఇష్టపడతారు. ఇక ఫ్యామిలీస్, పెద్దవాళ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అందరూ నాటుకోడి వైపే చూస్తున్నారు. ముఖ్యంగా సిటీల్లో అయితే వీకెండ్స్, పండగలప్పుడు డిమాండ్ మామూలుగా ఉండదు. సరే, డిమాండ్ ఉందని మనకు అర్థమైపోయింది. కానీ ఈ బిజినెస్ను ఎలా మొదలుపెట్టాలి? కేవలం షాప్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుందా? లేకపోతే ఇంకేమైనా మార్గాలున్నాయా? సరైన బిజినెస్ మోడల్ని ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం. తేడా చాలా క్లియర్గా ఉంది కదూ. కేవలం షాప్కే పరిమితమైతే మన ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది. కానీ అదే డెలివరీని యాడ్ చేస్తే, ముఖ్యంగా వాట్సాప్, డెలివరీ యాప్స్ ద్వారా కస్టమర్లను రీచ్ అయితే బిజినెస్ డబుల్ అవ్వడానికి చాలా అవకాశాలుంటాయి. అందుకే స్మార్ట్ డెలివరీ మోడల్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. స్మార్ట్ డెలివరీ మోడల్ బావుందే, కానీ దీన్ని స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చవుతుంది? అసలు డబ్బుల విషయానికొస్తే ఇన్వెస్ట్మెంట్, లాభాలు ఎలా ఉంటాయో కాస్త వివరంగా చూసేద్దాం. సరే, ఒక చిన్న టౌన్లో ఈ వ్యాపారం స్టార్ట్ చేద్దామనుకుంటున్నారు అనుకోండి. సుమారుగా 1,50,000 నుంచి 2.5 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇందులో షాప్ అడ్వాన్స్, కటింగ్ టేబుల్, ఫ్రీజర్, లైసెన్స్లు, ఫస్ట్ స్టాట్ ఇలాంటివన్నీ ఉంటాయి. అదే ఒక సిటీలో అయితే సీన్ కొంచెం మారుతుంది. ఈ పెట్టుబడి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ రెంట్లు, ఇతర ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు అసలైన లెక్కలు చూద్దాం. బతికున్న కోడిని కిలోకు 400 నుంచి 500 రూపాయలకు కొంటాం. క్లీన్ చేసిన తర్వాత మాంసాన్ని కిలోకు 700 నుంచి 900 దాకా అమ్మొచ్చు. అంటే వేస్టేజ్, ఇతర ఖర్చులు అన్నీ పోగా మనకు ప్రతి కిలో మీద సుమారుగా 150 నుంచి 250 రూపాయల నికర లాభం మిగులుతుంది. ఇదే ఈ వ్యాపారానికి గుండెకాయనమాట. ఓకే, లాభాలు బాగున్నాయి, డెలివరీ కూడా ముఖ్యం అని అర్థమైంది. కానీ కస్టమర్లు ఎలా వస్తారు? డెలివరీని ప్రాక్టికల్గా ఎలా చేయాలి? దానికోసం కొన్ని సింపుల్, జీరో కాస్ట్ మార్కెటింగ్, డెలివరీ టిప్స్ చూద్దాం. హోమ్ డెలివరీని ఒకేసారి భారీగా మొదలుపెట్టాల్సిన పనిలేదు. స్టెప్ బై స్టెప్ వెళ్లొచ్చు. ముందు మీ వాట్సాప్ గ్రూపుల ద్వారా కస్టమర్ బేస్ క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత డున్జో లేదా ర్యాపిడో లాంటి యాప్స్ని వాడొచ్చు. బిజినెస్ బాగా పెరిగాక అప్పుడు స్విగ్గీ, జొమాటో లాంటి పెద్ద ప్లాట్ఫామ్స్లోకి వెళ్లొచ్చు. ఈ బిజినెస్లో మార్కెటింగ్ కోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా లోకల్ బిజినెస్. అందుకే రోజూ వాట్సాప్ స్టేటస్లో ఈరోజు ఫ్రెష్ నాటుకోడి ఉంది అని పెట్టడం, గూగుల్ మ్యాప్స్లో షాప్ ఫోటోలు, మంచి రివ్యూలు ఉండేలా చూసుకోవడం, దగ్గర్లోని అపార్ట్మెంట్లలో పాంప్లెట్స్ పంచడం, ఇలాంటి చిన్న చిన్న పనులతోనే కస్టమర్లను ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పటిదాకా అంతా బావుంది. లాభాలు, మార్కెటింగ్ అన్నీ సూపర్ అనిపిస్తున్నాయి. కానీ ప్రతి బిజినెస్లో లాభాలతో పాటు కొన్ని రిస్కులు కూడా ఉంటాయి. వాటి గురించి కూడా తెలుసుకుంటేనే కరెక్ట్ డెసిషన్ తీసుకోగలం. మరి ఈ వ్యాపారంలోని అసలైన ఛాలెంజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ బిజినెస్లో కొన్ని రిస్కులున్నాయి. తెచ్చిన స్టాక్ రోజూ అమ్ముడుపోకపోతే లాస్ వస్తుంది. క్లీన్లీనెస్ విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా లేదా స్మెల్ గురించి కంప్లైంట్స్ వచ్చినా కస్టమర్లు మళ్ళీ రారు. అందుకే రోజూ లిమిటెడ్గా స్టాక్ తెచ్చుకోవడం, షాప్ను ఎప్పుడూ నీట్గా ఉంచడం, ప్యాకింగ్ను శుభ్రంగా అందించడం ఇవే మిమ్మల్ని కాంపిటీషన్లో నిలబెట్టే సీక్రెట్స్. మరి ఈ వ్యాపారం ఎవరికి సెట్ అవుతుంది? ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకు, ఫ్యామిలీతో కలిసి రన్ చేసేవాళ్లకు,
లేదా నాటుకోడికి మంచి డిమాండున్న ఏరియాలలో ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్. కానీ కేవలం బ్రాయిలర్ తినే ఏరియాలలో లేదా సరైన సప్లై లేని చోట ఇది అంత మంచి ఐడియా కాదు. చివరిగా మీ బిజినెస్ను కేవలం ఒక మాంసం షాప్ నుండి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఒక సూపర్ ఐడియా చూద్దాం. ఇది మిమ్మల్ని పోటీ నుంచి వేరు చేస్తుంది. ఇక్కడే ఉంది అసలైన స్మార్ట్ ఐడియా. కేవలం మాంసం అమ్మడమే కాకుండా దాన్ని నీట్గా క్లీన్ చేసి, కట్ చేసి, రెడీ టు కుక్ ప్యాక్స్ అందించడం. కర్రీ కట్, సూప్ కట్ లాంటి ఆప్షన్స్ ఇవ్వడం ద్వారా మీ పనికి ఒక వాల్యూ యాడ్ అవుతుంది. ధర కొంచెం పెంచినా కస్టమర్లు హ్యాపీగా కొంటారు. ఇది చిన్న మార్పులా అనిపించినా మీ వ్యాపారానికి ఒక బ్రాండ్ ఇమేజ్ని తెస్తుంది. ముగింపులో ఒక్కటే మాట. నాటుకోడి బిజినెస్ అనేది ఓవర్నైట్లో కోట్లు సంపాదించే బంగారు గని కాదు, కానీ సరైన లొకేషన్, శుభ్రత, డెలివరీ, ఇంకా నమ్మకమైన కస్టమర్లతో కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇది చాలా స్థిరమైన ఆదాయాన్నిచ్చే బిజినెస్. మరి ఈ వ్యాపారంలో నెక్స్ట్ పెద్ద ఐడియా ఏమై ఉండొచ్చు? ఆలోచించండి.